హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ క్లాస్ అనేది డిజైన్ చేసాం, ఈ కోర్సు. అండ్ అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ మనం లాస్ట్ క్లాస్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే స్టేట్ అండ్ స్టేట్ రిలేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మన కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నా కూడా బట్ ఈ స్టేట్ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనము స్టేట్ కోఆర్డినేషన్ ఉంటే కనుక ఒక మ్యాక్సిమం హార్మోనియస్ రిలేషన్ అనేది మెయింటైన్ అయితే చేయొచ్చు. అయితే మనం కాన్స్టిట్యూషన్ ఈ హార్మోనియస్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అయితే పెట్టిందనమాట. ఆ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, మ్యూచువల్ రికగ్నైజేషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. ఈ యాక్ట్స్, ఈ ప్రొవిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే ఈ 4 ప్రొవిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్, అయితే దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఒక స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే మనం పార్లమెంట్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే స్టేట్స్ ఎలా ఏ రైట్స్ ఉంటాయి ఆ డిస్ప్యూట్స్లో, వాళ్ళ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్లో, దాని గురించి డిస్కస్ చేస్తాం. అలాగే కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, అలాగే ఈ కోఆర్డినేషన్ వాళ్ళ స్టేట్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది ప్రెసిడెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ వన్, మ్యూచువల్ రికగ్నైజేషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్. అండ్ ఈ జ్యుడిషియల్ ఏది ఉందో అది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ కాబట్టి, అండ్ స్టేట్స్ మధ్యలో ఈ జ్యుడిషియల్ మ్యాటర్స్ ఎలా సాల్వ్ చేయాలో దాని గురించి మనం ఈ థర్డ్ ప్రొవిజన్లో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ 4th ప్రొవిజన్లో చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్. అండ్ మన ట్రేడ్ బిట్వీన్ స్టేట్ అలాగే ఇంట్రా స్టేట్ గురించి మనం ఈ 4th ప్రొవిజన్లో అనేది డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఈ ఆర్టికల్స్ అయితే మెయిన్గా ఉన్నాయి. ఆర్టికల్ 261 మ్యూచువల్ రికగ్నైజేషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఆర్టికల్ 262 adjudication of interstate water dispute. Article 263 coordination through interstate councils. Article 301 to 307 freedom of interstate trade and commerce. అయితే ఈ 4 ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అనేది చూసుకుంటే మనము స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 17లో అయితే వాటర్ గురించి అయితే ఉంటుంది. అదే మనం దాంట్లో ఎంట్రీ 17లో చూసుకుంటే వాటర్ సప్లై, వాటర్ స్టోరేజ్, ఇరిగేషన్, కెనాల్స్, ఎంబార్క్మెంట్స్, డ్రైనేజ్ అండ్ హైడ్రో పవర్స్, ఇవన్నీ మ్యాటర్స్ అనేది స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 17లో అయితే వస్తాయి అన్నమాట. అదే యూనియన్ లిస్ట్లో చూసుకుంటే ఎంట్రీ 56 ఆఫ్ యూనియన్ లిస్ట్, రెగ్యులైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ గురించి అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఆర్టికల్ 262 ఏం చెప్తుందంటే పార్లమెంటరీకి అయితే పవర్ అయితే ఉంది మనం ఇంటర్ వాటర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి. అండ్ పార్లమెంట్ విల్ అడ్జుడికేట్ కంప్లైంట్స్ ఆన్ ఎనీ డిస్ప్యూట్స్ అసోసియేటెడ్ విత్ వాటర్. అయితే మన పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉందన్నమాట. ఏదైనా వాటర్ డిస్ప్యూట్స్, వాటర్ యూస్ కానీ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఏ ఉన్నాయో దాని మీద డిస్ప్యూట్ మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉంది. అండ్ పార్లమెంట్ కెన్ ఈవెన్ మేక్ అరేంజ్మెంట్. అలాగే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఏవి చెప్పలేదో, సాల్వ్ చేయలేదో ఈ వాటర్ డిస్ప్యూట్ మీద, అలాగే ఆ టైంలో మనం పార్లమెంట్కి అయితే అరేంజ్మెంట్ చేయడానికి పార్లమెంట్స్కి అయితే పవర్ అయితే ఉంది. అలాగే ఈ ప్రొవిజన్లో చూసుకుంటే పార్లమెంట్ అనేది 2 లాస్ అనేది చేసింది. అయితే ఆ లాస్ చూసుకుంటే రివర్ బార్డర్స్ యాక్ట్ 1956 అండ్ ఇంటర్ స్టేట్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. అయితే ఈ యాక్ట్స్ మనం యూజ్ చేసుకొని మనం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని అయితే సాల్వ్ అయితే చేయొచ్చు అనమాట.
అయితే మనము రివర్స్ బోర్డ్ యాక్ట్ 1956 గురించి డిస్కస్ చేసుకుందాం. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ రివర్ బార్డర్స్ టు రెగ్యులేట్ అండ్ డెవలప్ ఇంటర్స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్. అయితే ఈ రివర్ బోర్డ్స్ అనేది మనము ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యాక్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. అయితే ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ ట్రిబ్యునల్ అండ్ మెంబర్షిప్ ఆఫ్ ట్రిబ్యునల్ అండ్ డెసిషన్ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ ద బార్స్ ద జ్యుడిక్షన్ ఆఫ్ అదర్ కోర్ట్స్. అయితే ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 అయితే ఫార్మేషన్ ఆఫ్ ట్రిబ్యునల్ గురించి చెప్తుంది. అయితే పార్లమెంట్కి అయితే ఒక పవర్ అయితే ఉందన్నమాట. ఒక ట్రిబ్యునల్ ఒకవేళ స్టేట్స్ గవర్నమెంట్ ఒక ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయకపోతే అలాంటి సిచ్యువేషన్లో పార్లమెంట్కి అయితే పవర్ ఉందన్నమాట యూనియన్ గవర్నమెంట్కి ఒక ట్రిబ్యునల్ ఫామ్ చేయడానికి. అలాగే ఈ మెంబర్షిప్ చూసుకుంటే మెంబర్షిప్ అనే వాళ్ళు ఒక చైర్మన్ అండ్ అదర్ 2 మెంబర్స్ అయితే ఉంటారు, 3 మెంబర్స్ అయితే ఉంటారు. అయితే 3 మెంబర్స్ అనే వాళ్ళు మనం సుప్రీం కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే జడ్జెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అయితే రికమెండ్ చేస్తారనమాట ఈ మెంబర్స్ ఉండాలో ఈ ట్రిబ్యునల్కి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది డిసిజన్ చేస్తారనమాట. అండ్ డెసిజన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్. అయితే ఈ డెసిషన్స్ ఏమున్నాయో ఈ ఫైనల్ అండ్ బైండింగ్ అని చెప్పుకోవచ్చు ఆ 2 పార్టీస్ మీద. అండ్ ద యాక్ట్ బార్స్ ద జ్యుడిక్షన్ ఆఫ్ అదర్ కోర్ట్స్. అయితే ఇప్పుడు వరకు ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ ఇవి చూసుకుంటే 1 కృష్ణ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, 1 గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అండ్ నర్మదా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, రివర్ రావి అండ్ బియాస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, కృష్ణ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, వసుధారా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, మహాదేవి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. అయితే ఇవన్నీ ట్రిబ్యునల్స్ అయితే ఇవి ఇయర్స్లో ఎస్టాబ్లిష్ అయిన ఇయర్స్లో అండ్ ఈ స్టేట్స్లో ఈ ఫ్లో అవుతున్నాయి కాబట్టి అలాగే ఈ స్టేట్స్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు, సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. అలాగే ఇంటర్ స్టేట్ బౌండరీస్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కాకుండా ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది మనము ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో అయితే చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ వల్లనే మనము ఒక స్టేట్ రిలేషన్షిప్స్ అనేది స్ట్రాంగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ద ప్రెసిడెంట్. అయితే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ప్రెసిడెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆర్టికల్ 263 ఏంటి అంటే ప్రెసిడెంట్కి అయితే పవర్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే డ్యూటీస్ కూడా చెప్పడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ డ్యూటీస్ డిఫైన్ చేయడానికి ప్రెసిడెంట్ కూడా పవర్స్ ఇస్తుంది. అలాగే ఆ డ్యూటీస్ ఏం చూసుకుంటే ఎంక్వైరీ ఇంటూ అండ్ ప్రొవైడింగ్ అడ్వైస్ ఆన్ ద ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, investigating and discussing of common interest, recommendation for better coordination of policy and actions. Interrelation between the Article 263 and Article 131. అయితే Article 131 ఏం చెప్తుందంటే it provides exclusive jurisdiction to the Supreme Court to adjudicate in dispute between 2 states or between the union అండ్ స్టేట్స్. అయితే ఈ ఆర్టికల్ 131 అనేది ఒక సుప్రీంకోర్టుకి అయితే ఒక సుప్రీంకోర్టు అనేది ఎక్స్క్లూజివ్ జ్యుడిక్షన్ అయితే ఇస్తుందన్నమాట. అయితే ఎందుకంటే ఒక స్టేట్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి అలాగే యూనియన్ అండ్ స్టేట్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ఈ సుప్రీంకోర్టుకి అయితే పవర్స్ అయితే ఉన్నాయి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఫంక్షన్స్ టు ఎంక్వైర్ అండ్ అడ్వైస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఇది కాంప్లిమెంటరీ టు ద సుప్రీం కోర్ట్ జ్యుడిక్షన్ అండర్ ఆర్టికల్ 131. అయితే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది సుప్రీంకోర్టుకి ఒక కాంప్లిమెంటరీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ కౌన్సిల్స్ అయితే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్కు ముందు వేరే కౌన్సిల్స్ కూడా ఉండేవి. ఆ కౌన్సిల్ గురించి డిస్కస్ చేద్దాం. అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 263 ప్రెసిడెంట్ హ్యాస్ సెటప్డ్ ఫాలోయింగ్ కౌన్సిల్స్: Central Council for Local Government, Central Council for Health and Family Welfare, and 4 Regional Council for Sales Tax. అయితే ఇవి కూడా గుర్తుపెట్టుకొని
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ పర్మనెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. అయితే సర్కారియా కమిషన్ అనేది ఒక రికమెండేషన్ అని చేసిందనమాట ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని పెట్టడానికి. అలాగే ఆర్టికల్ 263తో అండ్ వీళ్ళ డ్యూటీస్ అనేది మెన్షన్ అయితే క్లాస్ బి అండ్ క్లాస్ సి ఆఫ్ ఆర్టికల్ 263లో అయితే ఉన్నాయి. అండ్ ద మెంబర్స్ చూసుకుంటే ఈ కౌన్సిల్లో మెంబర్స్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ హ్యాజ్ ఎ చైర్మన్గా ఉంటారు అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. And fourth one, administrators of union territories without legislative assembly. And fifth one, 6 central cabinet ministers including the home minister are to be nominated by prime minister. అయితే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ చూసుకుంటే డిస్కసింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ సచ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ స్టేట్ అండ్ యూనియన్ హ్యాస్ కామన్ ఇంట్రెస్ట్, providing recommendations upon any such subjects for improved policy coordination and action on it. Third one, deliberation on any such other matters of general interest to the state on reference of chairman. జోనల్ కౌన్సిల్స్ అయితే మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే దాంట్లో ఈ జోనల్ కౌన్సిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్. అలాగే ఈ జోనల్ కౌన్సిల్స్ అనేది స్టాట్యుటరీ బాడీస్ అనమాట. అయితే ఇవి మనము ప్రైమ్ మినిస్టర్ అయితే మనము ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఫస్ట్ ఎవరు చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అయితే చేశారనమాట. ఒక కోఆర్డినేషన్ తీసుకురావడానికి. అలాగే ఇప్పుడు రీఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేస్డ్ బయాస్డ్గా చేసాం కాబట్టి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బయాస్డ్గా చేసాం కాబట్టి అలాగే అలా కాకుండా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కోసం ఈ జోనల్ కౌన్సిల్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద పార్లమెంట్ ఎస్టాబ్లిష్డ్ దెమ్ అండర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అండ్ ద యాక్ట్ కేటగరైజ్డ్ ఆల్ ద స్టేట్స్ ఇంటూ 5 zones. అయితే ఈ యాక్ట్ అనేది 5 zonesగా డివైడ్ అయితే చేసింది. అయితే 5 జోనల్ కౌన్సిల్స్ అయితే ఉన్నాయి. నార్థన్ కౌన్సిల్, దానికి హెడ్ క్వార్టర్ ఢిల్లీ. సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ప్రయాగ్రాజ్. వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ ముంబై. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కోల్కతా. సౌతర్న్ జోనల్ కౌన్సిల్ చెన్నై. అండ్ అది కాకుండా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సిలాంగ్. అయితే ఇవైతే గుర్తుపెట్టుకోండి 5 జోనల్ కౌన్సిల్స్ అయితే ఉన్నాయి. అయితే 5 జోనల్ కౌన్సిల్స్కి అలాగే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ డివిజన్ ఎలా చేసామంటే బేస్డ్ ఆన్ నేచురల్ జియోగ్రఫీ, లింగ్విస్టిక్ కల్చర్ సిమిలారిటీస్, means of communication and status of economical development and security and law and order మీద మనము చూసుకొని మనము ఈ క్రైటీరియా మీద మనం డివైడ్ అయితే చేసాము ఈ జోనల్ కౌన్సిల్స్. అయితే స్ట్రక్చర్ ఆఫ్ జోనల్ కౌన్సిల్లో చూసుకుంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే ఉంటారు, హ్యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ఈచ్ కౌన్సిల్. అయితే ప్రతి కౌన్సిల్కి హోమ్ మినిస్టర్ అనే అతను చైర్పర్సన్గా ఉంటారు అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, 2 other ministers for each state in zone and administrator of the union territories included. అండ్ ఇన్వైటీస్ చూసుకుంటే మెంబర్స్ ఎవరు వీళ్ళనేది ఓటింగ్ రైట్స్ అనేది లేవన్నమాట ఈ ఇన్వైటీస్కి. ఏ పర్సన్ నామినేటెడ్ బై ప్లానింగ్ కమిషన్ అండ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఈచ్ జోన్ అండ్ యూనియన్ మినిస్టర్ కెన్ ఆల్సో బీ ఇన్వైటెడ్ to the meeting if necessary. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో సిక్కిం కూడా ఒక మెంబర్గానే ఉంటుంది. అండ్ మెంబర్స్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం అండ్ త్రిపుర. స్ట్రక్చర్ చూసుకుంటే ఇట్స్ మెంబర్స్ ఇంక్లూడ్ ద గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ 8 states. Structure, its member include the governor and chief minister of all 8 states. The president nominates the chairperson and 3 other members. Functions, the functions are similar to the zonal councils but with a special emphasis on maintaining security and law and order in the region. పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే
మనము ఈ జ్యుడిషియల్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ అనమాట మన ఇండియాలో. అండ్ ఈ సో మనము ఈ జ్యుడిషియల్ అనేది ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఏ స్టేట్లో అయినా ఈ ఒక స్టేట్ లా అనేది ఇంకో స్టేట్కి అప్లికేబుల్ కాకపోవచ్చు. అండ్ ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి పబ్లిక్ యాక్ట్స్ రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ప్రొవిజన్స్ అయితే పెట్టారు. అయితే దాంట్లో ఆర్టికల్ 261 అయితే ఈ ప్రొవిజన్స్ గురించి అయితే చెప్తుంది. ఆ ప్రొవిజన్ చూసుకుందామా. అయితే పబ్లిక్ లెజిస్లేచర్ రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ of each state must be accounted full faith and credit across India. Here the term public acts includes both legislative and executive acts of government. The term public records includes any official books, register or records made by the government. Parliament is empowered to make laws to provide the manner in which these records will be proved, and judgment and orders of the civil court anywhere in India can be executed ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అయితే మనం సివిల్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏ ఉన్నాయో అవి ఏ కోర్ట్ అయినా సరే ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. బట్ క్రిమినల్ జడ్జిమెంట్స్ అనేది చేయలేము అనమాట. అది స్టేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఆర్టికల్ 301 to 307 అయితే దీని గురించి ఉంది. అండ్ ఆర్టికల్ 19 clause 1 అండ్ ఆఫ్ జీ ఫ్రీడమ్ టు క్యారీ అవుట్ ట్రేడ్ అండ్ బిజినెస్ గురించి అయితే ఉందన్నమాట. అయితే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్. అయితే పార్లమెంట్కి అయితే పవర్ ఉంది ఒక ట్రేడ్ అండ్ కామర్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి. ఒకవేళ రిస్ట్రిక్షన్స్ ఒకవేళ గూడ్స్ చాలా తక్కువ ఉంటే కనుక అలాంటి సిచ్యువేషన్స్లో టైంలో ఒక నెసెసరీ గూడ్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి అలాంటి పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ దిస్ పవర్ కెనాట్ బి యూజ్డ్ బై ద పార్లమెంట్ టు మేక్ ఎనీ లా దట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అదర్ స్టేట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్. అలాగే పవర్ ఆఫ్ స్టేట్ కూడా లెజిస్లేచర్ చేయడానికి పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రా స్టేట్ అయితే స్టేట్ లోపలైనా సరే బిట్వీన్ స్టేట్స్ కూడా ఇలాంటి లెజిస్లేచర్ చేయడానికి పవర్స్ అయితే స్టేట్స్కి అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ పవర్స్ ఉన్నా కూడా బట్ మనం ఏ లా అయినా చేయాలనుకుంటే ఆ లా అనేది ఫస్ట్ పీరియడ్ పర్మిషన్ అయితే కావాలన్నమాట ప్రెసిడెంట్. అండ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్టికల్స్ చూసుకుంటే కనుక పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్, పవర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటర్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్, Article 304 Clause B, Article 304A, state power to impose taxes on imported goods, Article 305 saving of laws providing for state monopolies. అయితే ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.